ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్రతిభావంతులైన క్రికెటర్లో రింకు సింగ్ ఒకడు. కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్న రింకు సింగ్ 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు బాది తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్ తో రింకు పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. రింకు మెరుపులు ఆ ఒక్క మ్యాచ్ కి పరిమితం కాలేదు. 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికీ 2022 వరకు 4 ఏళ్లు రింకు సింగ్ 17 మ్యాచ్లే ఆడాడు. కానీ 2023లో మాత్రం 14 మ్యాచ్లు ఆడగలిగాడు. అయితే ఐపీఎల్ లో అదరగొట్టిన రింకు సింగ్ కు 2023లోనే టీమిండియా తరఫున ఆడే అవకాశం లభించింది. ఈ ఏడాది ఆగస్టులో ఐర్లాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రింకు సింగ్ సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డే ద్వారా వన్డేలోకి అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 12 అంతర్జాతీయ టీ20లు ఆడిన రింకు సింగ్ 65కు పైగా యావరేజ్ తో 262 రన్స్ చేశాడు. 2 వన్డేల్లో కలిపి 55 పరుగులు చేశాడు. అయితే బీసీసీఐ తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా అన్క్యాప్డ్ ఆటగాడు 2 ఐపీఎల్ సీజన్ల మధ్య టీమిండియా తరఫున ఆడితే రెండో సీజన్లో అతడి ఐపీఎల్ శాలరీ పెరుగుతుంది. ఉదాహరణకు రజత్ పాటిదార్ని తీసుకుంటే 2022 సీజన్లో ఆర్సీబీ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2023 సీజన్లో గాయం కారణంగా ఆడలేకపోయాడు. 2024 సీజన్ కోసం కూడా ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకుంది. సౌత్ ఆఫ్రికాతో మూడో వన్డే ద్వారా అతడు వన్డేలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అతడి ఐపీఎల్ శాలరీ 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు పెరిగింది. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ ఆడిన మరుసటి సీజన్ కు అతడి ఐపీఎల్ వేతనం 50 లక్షలు అవుతుంది. 5 నుంచి 9 మ్యాచ్లు ఆడితే 75 లక్షలు, 10 మ్యాచ్లు ఆడితే ₹1 కోటి అవుతుంది. ఈ చొప్పున ఇప్పటికే 14 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన రింకు సింగ్ ఐపీఎల్ వేతనం కూడా 2024 సీజన్లో ₹1 కోటి కావాలి. కానీ రింకు సింగ్ ది మాత్రం ఈ విషయంలో బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. బీసీసీఐ తీసుకొస్తున్న కొత్త రూల్ ప్రకారం అన్క్యాప్డ్ ప్లేయర్ వేతనం 50 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ రింకు సింగ్ ఐపీఎల్ వేతనం 55 లక్షలు ఉంది. దీంతో ₹1 కోటి కావాల్సిన అతడి ఐపీఎల్ శాలరీ పెరగకుండా అలాగే ఉండనుంది. ఒకవేళ బీసీసీఐ సడలింపులు ఇస్తేనే రింకు సింగ్ ఐపీఎల్ వేతనం పెరుగుతుంది.